హలో యూపీఎస్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసరికి అయితే నన్ను కొంతమంది ఆస్పిరెంట్స్ ఎన్సీఆర్టీ అంటే ఎన్సీఆర్టీ బుక్ లిస్ట్ అనేది చెప్పమని చెప్పారు. సో నేనైతే ఈ వీడియోలో ఎన్సీఆర్టీకి సంబంధించిన బుక్ లిస్ట్ అయితే చెప్తాను. యాక్చువల్లీ బుక్ లిస్ట్ వీడియోస్ 2 చేశాను, దానిలో కూడా ఎన్సీఆర్టీస్ మెన్షన్ చేశాను. బట్ ఎన్సీఆర్టీ కోసమే సెపరేట్గా వీడియో తీయమని అయితే చాలామంది అడిగారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. అండ్ మన ఛానల్ని ఎవరైనా సరే కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా సరే షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా అయితే ఎన్సీఆర్టీ బుక్ లిస్ట్ ఏంటన్నది చూసేయండి. ఈ ఎన్సీఆర్టీ బుక్ లిస్ట్ అనేది నేను క్లాస్ వైజ్గా కాకుండా సబ్జెక్ట్ వైజ్గా చెప్తాను. అంటే నేను ఆల్రెడీ క్లాస్ వైజ్గా చెప్పాను. అంటే 6th క్లాస్ ఎన్సీఆర్టీస్ హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్ ఇలాగా క్లాస్ వైజ్గా చెప్పాను అనమాట టెలిగ్రామ్లో. వాళ్ళకి చాలామందికి అర్థం కాలేదు, బిగినర్స్కి. సో నేను ఇప్పుడు ఏం ఆలోచించానంటే సబ్జెక్ట్ వైజ్గా చెప్తాను. హిస్టరీకి సంబంధించిన ఆల్ ఎన్సీఆర్టీస్ ఒకసారి చెప్పేద్దాం, తర్వాత జాగ్రఫీ, తర్వాత ఎకనామిక్స్, ఇలా సబ్జెక్ట్ వైజ్గా చెప్దాం, వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పేసి అయితే నేను సబ్జెక్ట్ వైజ్గా చెప్పాలనేది అనుకున్నా. సో ఫస్ట్ వచ్చేసరికి అయితే హిస్టరీకి వచ్చేసరికి అయితే ఇది 6th క్లాస్ ఎన్సీఆర్టీది అవర్ పాస్ట్ 1 అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది 7th క్లాస్ ఎన్సీఆర్టీ అవర్ పాస్ట్ 2 పార్ట్ 2 అనమాట ఇది. సో ఇది వచ్చేసరికి అయితే అవర్ పాస్ట్ 3 అనమాట. ఇది పార్ట్ 1 అంటే 8th క్లాస్ ఎన్సీఆర్టీ. ఇది 2 బుక్స్ ఉంటాయి. ఈ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇగో చెప్పాను కదండి 2 బుక్స్ అని. అవర్ పాస్ట్ 3 ఇది పార్ట్ 2 అనమాట. ఇది కూడా 8th క్లాస్ ఎన్సీఆర్టీయే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది 9th క్లాస్ ఎన్సీఆర్టీ. ఇది సోషల్ సైన్స్, ఇండియా అండ్ ద కాంటెంపరరీ వరల్డ్. ఇది 9th క్లాస్ బుక్, ఇది హిస్టరీకి సంబంధించి. ఇదేమో 10th క్లాస్ ఎన్సీఆర్టీ అనమాట. ఇది సోషల్ సైన్స్ అండ్ ఇండియా అండ్ ద కాంటెంపరరీ వరల్డ్ 2 అనమాట ఇది. సో ఇది 10th క్లాస్ ఎన్సీఆర్టీ. అండ్ 11th అండ్ 12th ఎన్సీఆర్టీస్ బుక్స్ అయితే నా దగ్గర లేవు, నేను పీడిఎఫ్స్లో చదువుతున్నా. సో వాటికి సంబంధించిన బుక్స్ ఏంటన్నది అయితే ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. 12th ఎన్సీఆర్టీకి వచ్చేసరికి అయితే థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ 1 అండ్ థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ 2 అండ్ థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ 3. ఈ 3 బుక్స్ అయితే ఉంటాయి అనమాట 12th ఎన్సీఆర్టీకి వచ్చేసరికి. 11th ఎన్సీఆర్టీ అయితే వాళ్ళవి అంత అవసరం లేదు అవి. సో ఈ 12th ఎన్సీఆర్టీకి వచ్చేసరికి అయితే ఇవి ఇప్పుడు మీకు డిస్ప్లేలో కూడా పక్కన పెడతాను చూడండి, ఆ బుక్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. సో ఆ బుక్స్ అయితే సరిపోతాయి. హిస్టరీకి వచ్చేసరికి అయితే 6th నుంచి 12th వరకు ఎన్సీఆర్టీ బుక్స్ అయితే ఇవే. సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి పాలిటిక్స్ సంబంధించిన ఎన్సీఆర్టీస్ అయితే చూద్దాం. పాలిటిక్స్ సంబంధించిన ఎన్సీఆర్టీస్ చూద్దాం ఇప్పుడు. ఇవి పాలిటిక్స్ సంబంధించిన ఎన్సీఆర్టీ 6th నుంచి 12th వరకు చెప్తున్నాను కదా. నా దగ్గర అయితే 6th నుంచి 10th వరకే ఉన్నాయి ఎన్సీఆర్టీస్. 11th అండ్ 12th ఎన్సీఆర్టీస్ అయితే నేనైతే తీసుకోలేదు, బికాజ్ నేను అంత మనీ ఎఫర్ట్ చేయలేదు, నాకు అప్పుడు మనీ అంత సరిపోలేదు. సో అందుకే 10th క్లాస్ వరకే తీసుకున్నా. సో మిగతావి 11th అండ్ 12th ఏమో నేను పీడిఎఫ్స్ అయితే చదువుదామని అయితే నిర్ణయించుకున్నాను. సో ఇప్పుడు ఇది అనమాట పాలిటిక్స్ సంబంధించి 6th క్లాస్ ఎన్సీఆర్టీ అయితే సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ 1. ఈ 6th క్లాస్ ఎన్సీఆర్టీ పాలిటిక్స్ సంబంధించి ఇదేమో 7th క్లాస్ పాలిటీ ఎన్సీఆర్టీ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్. ఇదేమో 8th క్లాస్ ఎన్సీఆర్టీ, ఇది సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ పార్ట్ 3 అనమాట. ఇది 8th క్లాస్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది 9th క్లాస్ అనమాట పాలిటీ ఎన్సీఆర్టీ డెమోక్రటిక్ పాలిటిక్స్ 1. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది 10th క్లాస్ ఎన్సీఆర్టీ పాలిటీ సంబంధించి. ఇది డెమోక్రటిక్ పాలిటిక్స్ 2 అనమాట ఇది. సో ఇదనమాట 6th నుంచి 10th వరకు. ఇంకా 11th అండ్ 12th ఎన్సీఆర్టీస్ ఏంటన్నవి ఇప్పుడు చూడండి పాలిటిక్స్ సంబంధించినవి. ఇదిగోండి ఇది 11th ఎన్సీఆర్టీ అనమాట. ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్. ఈ బుక్ అయితే చాలా ఇంపార్టెంట్, ఈ బుక్ అయితే అస్సలు మిస్ చేయకండి ఇది. సో ఇది 11th క్లాస్ ఎన్సీఆర్టీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇప్పుడు డిస్ప్లేలో కనిపిస్తుంది చూడండి బుక్, అది పొలిటికల్ థియరీ అనమాట. 11th క్లాస్ ఎన్సీఆర్టీ అది కూడా. సో 11th క్లాస్ ఎన్సీఆర్టీ కూడా కంప్లీట్ అయిపోయింది పాలిటిక్స్ సంబంధించి. ఇప్పుడు 12th క్లాస్ ఎన్సీఆర్టీ. 12th క్లాస్ ఎన్సీఆర్టీకి వచ్చేసరికి పాలిటిక్స్ సంబంధించి కాంటెంపరరీ వరల్డ్ పాలిటిక్స్ అండ్ పాలిటిక్స్ ఇన్ ఇండియన్ సైన్స్ అండ్ ఇండిపెండెన్స్ ఇదనమాట 12th క్లాస్ ఎన్సీఆర్టీకి వచ్చేసరికి పాలిటిక్స్ సంబంధించి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా 6th నుంచి 12th వరకు ఎన్సీఆర్టీస్. సో ఇవి ఎన్సీఆర్టీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను చెప్తున్నాను కదా. సో ఆ ఎన్సీఆర్టీస్ అన్నిటికి సంబంధించిన డిస్క్రిప్షన్లోనైతే నేనైతే
రాసేసి అయితే ఉంచుతాను. సో అక్కడ ఒకవేళ ఇక్కడ అర్థం కాకపోతే మీకు అక్కడ లిస్ట్ అనేది పెడతాను. సో అక్కడైతే చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో పాలిటీ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి అయితే జాగ్రఫీ చూద్దాం. జాగ్రఫీకి సంబంధించి 6th నుంచి 12th వరకు ఎన్సీఆర్టీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ జాగ్రఫీకి సంబంధించిన ఎన్సీఆర్టీస్ ఇవి. ఈ 6th క్లాస్ ఎన్సీఆర్టీ ఇది ద ఎర్త్ అవర్ హ్యాబిట్. ఇది 6th క్లాస్ ఎన్సీఆర్టీ జాగ్రఫీకి సంబంధించి. ఇదేమో 7th క్లాస్ జాగ్రఫీ ఎన్సీఆర్టీ అనమాట. ఇది రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్. సారీ ఇది 8th క్లాస్ ఎన్సీఆర్టీ. నా దగ్గర 7th క్లాస్ ఎన్సీఆర్టీ అనేది మిస్ అయింది. ఎక్కడ మిస్ అయిందో తెలీదు. నేను ఆల్రెడీ చూసాను, చెక్ చేశాను రూమ్ అంతా, బట్ ఎక్కడ మిస్ అయిందో తెలీదు. ఆ బుక్ అయితే కనిపించడం లేదు. ఇప్పుడు మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది చూడండి, అదనమాట 7th క్లాస్ ఎన్సీఆర్టీ. అండ్ ఇది వచ్చేసరికి అయితే 8th క్లాస్ ఎన్సీఆర్టీది సోషల్ సైన్స్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్. ఇది జాగ్రఫీకి సంబంధించి 8th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్ ఎలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే 9th జాగ్రఫీ ఎన్సీఆర్టీసీ కాంటెంపరీ ఇండియా 1. ఇది 9th క్లాస్ ఎన్సీఆర్టీ జాగ్రఫీకి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే సోషల్ సైన్స్ కాంటెంపరీ ఇండియా 2 అనమాట. ఇదేమో 10th క్లాస్ అనమాట జాగ్రఫీ. సో ఇది 6th నుంచి 10th వరకు. సో ఇప్పుడేమో 11th and 12th ఎన్సీఆర్టీస్ ఏంటన్నది చూడండి. 11th and 12th ఎన్సీఆర్టీకి వచ్చేసరికి అయితే ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ 11th ఎన్సీఆర్టీ. అండ్ ఇండియన్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఇది కూడా 11th ఎన్సీఆర్టీయే. డిస్ప్లేలో కనిపిస్తాయి చూడండి ఈ 2 బుక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే 12th ఎన్సీఆర్టీ జాగ్రఫీకి వచ్చేసరికి ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీ అండ్ ఇండియన్ పీపుల్ అండ్ ఎకానమీ. సో ఇదనమాట 12th క్లాస్ ఎన్సీఆర్టీ వచ్చేసరికి ఈ 2 బుక్స్. ఇవి కూడా డిస్ప్లేలో కనిపిస్తాయి చూడండి. నేనైతే అవి పీడిఎఫ్స్ చదువుతున్నాను, అందుకే బుక్స్ అయితే చూపించలేకపోతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇప్పుడు జాగ్రఫీ కూడా తెలిసింది కదా మీకు. 6th నుంచి 12th వరకు ఎన్సీఆర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు మళ్ళీ చెప్తున్నా, ఒకసారి చెక్ చేయండి ఈ బుక్స్ ఉన్నాయా లేవా అన్నది మీ దగ్గర అయితే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇప్పుడైతే ఎకనామిక్స్ చూద్దాం. ఫస్ట్ ఎకనామిక్స్కి వచ్చేసరికి అయితే ఒక్క నిమిషం. ఎకనామిక్స్కి వచ్చేసరికి అయితే 9th క్లాస్ నుంచి ఉంటాయండి. 9th క్లాస్ నుంచి ఉంటాయి, 6th క్లాస్ నుంచి ఉండవు ఎకనామిక్స్ ఎన్సీఆర్టీస్ వచ్చేసి. సో ఎకనామిక్స్ ఎన్సీఆర్టీకి వచ్చేసరికి అయితే ఇదిగోండి, ఇది 9th క్లాస్ది అనమాట. ఎకనామిక్స్ 9th క్లాస్ది ఎన్సీఆర్టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది 10th క్లాస్ది అనమాట. ఇది ఎకనామిక్ డెవలప్మెంట్, అండర్స్టాండింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇదేమో 10th క్లాస్ది అనమాట. ఇది ఎకనామిక్స్కి సంబంధించి ఎన్సీఆర్టీ. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే నేనైతే ఇదైతే పీడిఎఫ్స్ జెరాక్స్లు అయితే తీసుకున్నా 11th and 12th ఎన్సీఆర్టీస్, ఎందుకంటే కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పేసి తీసుకున్నాను. పీడిఎఫ్స్ని జెరాక్స్ల కింద తీసుకున్నా, మీకు కనిపించకపోవచ్చు. సో ఈవెంట్ అనేది చూద్దాం ఇప్పుడు. 11th ఎన్సీఆర్టీ ఎకనామిక్స్కి వచ్చేసరికి అయితే ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనమాట. ఇది ఎన్సీఆర్టీ 11th ఎన్సీఆర్టీ వచ్చేసరికి ఎకనామిక్స్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంట్రడక్షన్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ అనమాట. ఇది 12th ఎన్సీఆర్టీ ఇది. అండ్ ఇంకోటి ఉంటుంది మైక్రో ఎకనామిక్స్ ఉంటుంది. ఆ మైక్రో ఎకనామిక్స్ అయితే నేను తీసుకోలేదు, జస్ట్ ఓన్లీ ఒకసారి రిఫర్ చేస్తే సరిపోతుందని అయితే అన్నారు. అది నేను యాస్పిరెంట్స్ని అడిగినప్పుడు, అంటే సీనియర్ యాస్పిరెంట్స్ని అడిగినప్పుడు నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు. సో అందుకనేసి నేనైతే అది జస్ట్ ఓన్లీ పీడిఎఫ్ ఒకసారి కొన్ని ఇంపార్టెంట్ అనిపించినవి మాత్రమే జస్ట్ రిఫర్ అది చదువుతున్నా. సో అందుకని చెప్పేసి నేను ఆ బుక్ అయితే జెరాక్స్ తీసుకోవాలా. సో ఈ బుక్ ఒకటి తీసుకున్నాను, ఈ పీడిఎఫ్ ఒకటి తీసుకున్నా. మ్యాక్రో ఎకనామిక్స్కి వచ్చేసరికి ఎన్సీఆర్టీ 12th ఎన్సీఆర్టీ ఇది. సో ఇదన్నమాట ఎకనామిక్స్ సంబంధించి 9th to 12th ఎన్సీఆర్టీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇండియన్ సొసైటీకి సంబంధించిన ఎన్సీఆర్టీస్ అయితే చూద్దాం. 11th and 12th ఎన్సీఆర్టీస్ ఏవి ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఇది వచ్చేసరికి అయితే 11th ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ సోషియాలజీ. ఇది ఇండియన్ సొసైటీకి సంబంధించింది అనమాట. ఇదైతే చదవండి. అండ్ కోచింగ్ మెటీరియల్ కూడా చదవాలి. వీటికి సంబంధించి ఏదైనా కోచింగ్ మెటీరియల్ చదివితే సరిపోతుంది. సో 11th ఎన్సీఆర్టీస్ వచ్చేసరికి అయితే ఇంట్రడ్యూసింగ్ సోషియాలజీ, ఇది 11th ఎన్సీఆర్టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇదిగోండి, ఇది కూడా 11th ఎన్సీఆర్టీయే. నేనైతే పీడిఎఫ్ తీసుకున్నాను. ఇదైతే ఇది అండర్స్టాండింగ్ సొసైటీ, ఇది 11th ఎన్సీఆర్టీ. ఇది నా సోషియాలజీ ఆప్షన్, అది సో ఆప్షనల్ సోషియాలజీ. సో అందుకని చెప్పేసి ఇవి పీడిఎఫ్స్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే 11th ఎన్సీఆర్టీస్కి వచ్చేసరికి ఇవి. అండ్ 12th ఎన్సీఆర్టీస్కి వచ్చేసరికి అయితే
సారీ సోషల్ చేంజ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా, ఇది 12th NCERT. అండ్ ఇంకొక బుక్ కూడా ఉంటుందన్నమాట, అది ఇండియన్ సొసైటీ. ఆ బుక్ అనేది నేను ఇంకా పీడిఎఫ్ తీసుకోలేదు, సో అదొక పీడిఎఫ్ తీసుకోవాలి, అది పీడిఎఫ్ జెరాక్స్ ఒకటి తీసుకోవాలి. సో ఇప్పుడు మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది చూడండి, ఇండియన్ సొసైటీ 12th NCERT. సో ఈ 4 బుక్స్ అనేవి చదవాలి ఇండియన్ సొసైటీకి, NCERTకి సంబంధించి. సో ఇవి చదివి కోచింగ్ మెటీరియల్ చదివితే సరిపోతుంది ఇండియన్ సొసైటీకి. నేనైతే ఇండియన్ సొసైటీకి కోచింగ్ మెటీరియల్ వచ్చేసరికి విజన్ ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదన్నమాట ఇండియన్ సొసైటీ NCERT బుక్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ట్ అండ్ కల్చర్కి వచ్చేసరికి అయితే నేనైతే NCERTs అయితే తీసుకోలేదు, అవి నేనైతే పీడిఎఫ్ చదువుదామని అయితే అనుకున్నాను. సో ఇప్పుడు మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది చూడండి, ఆ బుక్స్ అనేవి డిస్ప్లేలో కనిపిస్తాయి. ఆర్ట్ అండ్ కల్చర్కి NCERTs. 11th NCERTస్కి వచ్చేసరికి అయితే యాన్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ అండ్ లివింగ్ క్రాఫ్ట్ అండ్ ట్రెడిషనల్ ఇండియా, ఈ 2 బుక్స్ అయితే ఉంటాయి. ఈ 2 బుక్స్ అయితే చదవండి, చాలా ఇంపార్టెంట్. ఈ 2 బుక్స్ అయితే చదవండి, చాలా ఇంపార్టెంట్ అయిన బుక్స్ ఇవి. సో ఇవి చదివిన తర్వాత మాత్రం నితిన్ సింఘానియా సార్ బుక్ చదవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నా. NCERT లిస్ట్ వచ్చేసరికి ఇదే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మీకు సైన్స్ మీద అసలు బేసిక్ నాలెడ్జ్ లేకపోతే మాత్రం 6th నుంచి 12th వరకు ఉండే సైన్స్ బుక్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మీకు డిస్ప్లేలో కనిపిస్తాయి చూడండి. సో ఆ బుక్స్ అన్నీ చదవాలి సైన్స్కి సంబంధించి. ఒకసారి అలాగా బ్రీఫ్గా కాకపోయినా సరే అలాగ సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం అయితే అలా చదివేయండి NCERT సైన్స్కి సంబంధించి. సో ఆ సైన్స్కి సంబంధించి ఆ బుక్స్ చదివిన తర్వాత కోచింగ్ మెటీరియల్ ఉంటుంది కదా, సో అది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కోచింగ్ మెటీరియల్స్ ఉంటాయి, ఏ కోచింగ్ మెటీరియల్ అయినా పర్వాలేదు. సో అది చదవండి. ఇదన్నమాట NCERT బుక్ లిస్ట్ వచ్చేసరికి. ఇంతకు మించి అయితే NCERTకి సంబంధించి ఇంకేం అవసరం లేదు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దీనికి సంబంధించి టోటల్ NCERTస్కి సంబంధించిన లిస్ట్ ఏదైతే ఉందో అది డిస్క్రిప్షన్లో నేనైతే మెన్షన్ చేస్తాను. సో చూడండి, చాలా ఉన్నాయి NCERTకి సంబంధించి. సో నేనైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వాటికి సంబంధించి, అంటే వీటి లిస్ట్ అంతా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకసారి మీరు షాప్కి వెళ్ళి కొనుక్కునే ముందు కానీ లేకపోతే షాప్కి వెళ్ళేటప్పుడు కానీ ఈ డిస్క్రిప్షన్లో ఉన్న దాన్ని చూసి, లేకపోతే ఇప్పుడు మీకు వీడియోలో చూపించిన బుక్స్ చూసుకొని తీసుకోండి, మిస్ చేయకండి. ఇదన్నమాట నా దగ్గర ఉన్న NCERT బుక్ లిస్ట్ అయితే. సో ఈ వీడియో వచ్చేసరికి అయితే ఇంతే. నాకు తెలిసినంత వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నా, అండ్ మీకు కూడా ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాయి. NCERTs అంటే ఏంటి, NCERTs మీద అంటే ఏ NCERTs తీసుకోవాలనే ఒక క్లారిటీ మీకు వచ్చిందని అనుకుంటున్నా. సో ఇదన్నమాట మ్యాటర్. అంతే. ఇంతకు మించి నా దగ్గర NCERT కలెక్షన్ అయితే లేదు, అండ్ ఇంకొకరి దగ్గర కూడా ఉండదు. ఎందుకంటే ఇదే NCERTs ఈ NCERTs అందరూ చదువుతారు UPSC ఆస్పిరెంట్స్. సో మీరు ఎక్కువ వీడియోస్ చూసి లేకపోతే ఇంకేదో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎక్కువ ఆలోచించేసి. సో ఇంతకు మించిన NCERTs చదవని అవసరం లేదు, చెప్తున్నాను కదా. సైన్స్ ఒకటే మీరు చూసుకోవాలి. అండ్ ఇంకా చెప్పడానికి ఇంకేం లేవు. ఈ వీడియో వచ్చేసరికి తింటే అంటిల్ దెన్ బై టేక్ కేర్, ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ UPSC ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా UPSC ప్రిపేర్ అవ్వాలనుకున్నా లేకపోతే అవుతున్నా వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడానికి నాకు కూడా కొంచెం ఉత్సాహం వస్తుంది అనమాట. సో అంతే. అంటిల్ దెన్ బై టేక్ కేర్ అండ్ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ ఫర్ UPSC ఎగ్జామ్స్.